కరువు నేల రాయలసీమలో వలసలు నిత్యకృత్యంగా మారాయి. ఒకవైపు వర్షాభావ పరిస్థితి, మరోవైపు సాగునీరు సక్రమంగా అందక వేసిన పంటలు ఎండిపోతూ ఉంటే దిక్కుతోచని పరిస్థితిలో కర్నూలు జిల్లా రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. విధి లేక రైతులు, వ్యవసాయ కూలీలు బతుకు తెరువు కోసం ముంబై, హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు లాంటి నగరాలకు వలస వెళుతున్నారు. ఒకవైపు అప్పులు, ఇంకోవైపు కుటుంబ పోషణ భారమై పిల్లా పాపలతో మూటముళ్లు సర్దుకుని వరుసబాట పడుతున్నారు. పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండల పరిధిలోని కరివేముల గ్రామం వలసలతో ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. కర్నూలు జిల్లాలో వలసలు నిత్యకృతంగా మారాయి. ప్రతి ఏటా ఇక్కడ ప్రజానీకం బతుకు తెరువు కోసం గుంటూరు, బెంగళూరు, ముంబై లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళడం ఆనవాయితీగా మారింది. ఏదైతే అంటే ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు లేదా సాగునీరు అందకపోవడం వల్ల ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం కరివేముల నుంచి లేదా మినీ లారీల నుంచి వలస వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ గ్రామంలో మనం ఉన్నాం. ఇది కరివేములకు చెందిన కొందరు 2 ఆటోల్లో గుంటూరు బయలుదేరుతున్నారు. అక్కడ మిర్చి ఏరడానికి ఇక్కడ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ వీళ్ళ సమస్యలు ఏంటి, అంటే వాళ్ళ పిల్లల బడి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు వలస వెళ్తున్నారు ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీరు గుంటూరు వెళ్తున్నారు పిల్ల పాపలతో, ఏం సమస్య, ఎందుకోసం వెళ్తున్నారు? మరి అప్పులైనవి ఇంకేం చేస్తావు, ఇంకా పోకోకుంటేగా అప్పులైనా సరే పోతాం. మేము ఇక్కడ ఏం లేదు, కడప తిప్పలకు పోతున్నాము. అంటే పంటలు పండలేదా? ఏం నష్టం వచ్చినాయి కన్నా రైతులకి, ఏం లేదు ఏడు. అంటే సాగునీరు లేదా? ఉన్నా కూడా అసలు పంటలు రాలేడు, ఏం రాలేగా. అందుకే ఖర్చులు 2 లక్షలు పెట్టినా కూడా అస్సలు ఏమేం రాలేదు దానికి. ఇంకా దానికి కూడా వచ్చి మాకు అస్సలు మరి అప్పులేమన్నాయి, ఎదురుపడినాయి. ఇంకేం చేస్తా, విడిచిపెట్టవాకుంటే సార్ ఇంకా ఇడుండి ఏం చేస్తాం మామూలుగా. యాదో మా ఖర్చుల కన్నా వస్తాయి పోతే. ఇప్పుడు మీరు వెళ్తున్నారమ్మా, పిల్లలు చదువు ఉంది, మరి ఆ పిల్లల పరిస్థితి ఏమి? పిల్లలు చదువులు అంటే తినడానికి లేనప్పుడు పోవాలి కదా సార్. పోకుంటే ఎట్లా తప్పుతుంది. ఇంకా పొలాలు ఉన్నాయి, పొలాలు చూస్తే పంటలు రావట్లేదు, ఇంకా పోకుంటే తప్పదు. పిల్లలు అంటే పిల్లల్ని ఎక్కడ వదిలిపోవాలి, ఎవరు పట్టుకునే వాళ్ళు ఉండరు. మా ఎంపడ మా పిల్లలు రావాల్సిందే. మేము ఎక్కడుంటే అక్కడ మా పిల్లలు రావాల్సిందే. మేము ఎటు పోతే అటు తోలుకొని పోతాం. తినడానికి లేనప్పుడు పోవాల్సిందే, తప్పదు. అంటే మీకు ఉపాధి హామీ గవర్నమెంట్ పనులు చూపించింది కదా? ఏం పని చూపించినా కూడా వారానికి కూడా పడట్లేదు కదా సార్. నెలకు వస్తే నెల వారికి ఇంట్లో ఏం తినాలి. వారానికి ఒకసారి పడేటట్టుకుంటే వెళ్తాం పనికి, కొద్దిసేపులో పనికని. వారం ఇవ్వట్లేదు మాకు. నెలన్నర అవుతుంది ఆ డబ్బులు పడేసరికి కూడా. అన్ని ఒకసారి పడితే నెల వారికి ఏం తినాలి, ఇంట్లో ఖర్చులు ఉండవా, పొదుపులు ఎట్లా కట్టుకోవాలి, నెలల గురించి అంటే నెల వారికి ఎట్లా ఉండాలి. మేము తినడానికన్నా జరగాలి కదా, ఎండాకాలం ఏం తిని బ్రతకాలి. అందుకని మిర్చి కోయడానికి వెళ్తున్నాం వేరే ఊరికి. మరి చదువు పోతుందంటే మాకు తినడానికి లేనప్పుడు ఇంకా చదువు నియమాలు వచ్చేయాలి సాలింగా. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి అంటే గవర్నమెంట్ సరి చూసుకోలేదా, లేదా సాగునీరు అందలేదా, ఎందుకోసం ఇంత కష్టం ప్రజలకు వచ్చిందంటారు? అంటే ప్రజలకంటే సార్ ఎందువలన అంటే ఇది పంటలు లేక ఇవన్నీ పెట్టుబడులు పెట్టి నష్టపరిహారం ఉండి ఈ పన్ను అప్పులు పాలయ్యి ఏమంతో ఎంత తెచ్చి వడ్డీలను కట్టుకుందామని పోతున్నాం సార్. అంతే అంతే. ఇప్పుడు 2 లక్షలు పెడితే ₹1,00,000 వస్తుంది, ₹1,00,000 వస్తుంది. మరి దాన్ని ఏం చేయాలి సార్, చెప్పండి సార్ మీరే. మరి వలసలు అంటే గవర్నమెంట్ వాళ్ళు పని పెట్టారు కదా, మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళరు కదా? ఏం పని పెట్టినారు సార్? ఉపాధి పని ఇప్పుడు కాదు సార్. కదా సార్ ఎప్పుడు ఇస్తారు? రేపు ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది సార్. అవి ఉగాది నుండి స్టార్టింగ్ లేదు ఉపాధి పని ఉంటే కూడా సరిగ్గా కూలీలు పడడం లేదు. కూలీలు అవి వారానికి పారే 2 నెలలకు పారే ఓకండి అట్ట అంటారు. ఎవరు వారానికి సరిగా ఇస్తున్నారులే కానీ పడతావే, కానీ అవి ఖర్చులకే తక్కువ. అంటే 20 మందికి రాసుకుంటాను. నువ్వు రాసుకుంటా 20 మందికి వాళ్ళు ఎక్కువ రాసుకుంటున్నారు ఉపాధి వాళ్ళు. కాదు సార్, అది వారానికి అయిపోతే మాకు పిల్లలు చదువు ఉంది కాబట్టి నీ వద్ద కాబట్టి టైం లేదు సార్. అవన్నీ అసలు మోసం ఏం లేదు, గీసం ఏం లేదా, కానీ వారానికి వస్తారు. అయితే ఇక్కడ ప్రజలైతే చెప్తా ఉన్నారు, అంటే ఎలాంటి వసతులు లేవు, లేదా సాగునీరు అంతంత మాత్రము, లేదా ఉపాధి అవకాశాలు కూడా అంతగా లేవు. కాబట్టి పిల్ల పాపలతో సహా మేము వలస వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రజెంట్ ఏదైతే మనం కరివేముల ఈ ఊర్లో ఉన్నామో అక్కడ కూలీలు కూడా అందరూ సిద్ధపడ్డారు ఇప్పుడు, అంటే ఆటోలలో పోవడానికి. అదేవిధంగా నిన్న మొన్న కూడా చాలామంది వలస వెళ్ళారు. ప్రతి ఏటైతే నిత్యకృత్యంగా మారింది. అంటే ఇక్కడ వెళ్ళకపోతే, ఏదైతే పూట గడవకపోతే
కడుపుకి అన్నం లేదన్నప్పుడు పిల్లలు చదువు ఎక్కడ తప్పదు. ఇంకా పిల్లలు చదువు డిస్టర్బ్ అయినా కూడా మేము వలస వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడింది. మరి ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా ఎంత మేలు చేసినా కూడా ఇలాంటి పరిస్థితిని అయితే నివారించలేకపోతుంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాలో ఏదైతే కర్నూలు జిల్లా వలసలకు కేంద్రంగా అంటే ఒకప్పుడు రాయలసీమ జిల్లా అంటేనే రత్నాల సీమని అక్కడ వజ్రాలు అమ్మేరు అని అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే వజ్రాలు కాదు కదా, రాళ్ళు కూడా దొరకని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇట్లా వలసపోతున్న ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏదైతే కూటమి ప్రభుత్వము ప్రజలకు మేలు చేస్తాం, ప్రజల్లో సంక్షేమాన్ని మేము కోరుకుంటున్నాం, ప్రజలకు ఎలాంటి కష్టం రానియమని చెప్తా ఉంది. అయితే ప్రజలైతే కూటికి అల్లాడుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. రెక్కాడితే డొక్కాడిన పరిస్థితుల్లో వాళ్ళు వలస వెళ్ళి గుంటూరు లాంటి ప్రాంతాలకి, దూర ప్రాంతాలకి, లేదా బెంగళూరు, ముంబై లాంటి తెలంగాణ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితి నివారించడానికి జిల్లా యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? కలెక్టర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అంటే ఈ నివారించే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఉపాధి హామీ పనులు ఇంకా స్టార్ట్ కాలేదు. ఒకవేళ ఉగాది తర్వాత స్టార్ట్ అయితే ఏం తెలియదు. కానీ ఒకవేళ స్టార్ట్ అయినా కూడా కూలీలు రెగ్యులర్గా కూలీలు రావట్లేదు. అంటే నెలకు ఎప్పుడు ఇస్తే మేము అప్పటిదాకా బతికేది ఎట్లని వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొందరు ఉపాధి హామీ పనులు అంటేనే ఫీల్డ్ అసిస్టెంట్లకి, అధికారులకి వరంగా మారింది. వాళ్ళు 10 మంది పని చేస్తే 50 మంది రాసుకొని బిల్లులు చేసుకుంటున్నారు తప్ప సామాన్య ప్రజలకైతే ఏమి ఒరిగేది లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇట్లా వలసపోతున్న నేపథ్యంలో ఈ కరువు సీమలో ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా కూడా జనాల్ని వలస నివారించలేకపోతే ఈ ప్రభుత్వాలు ఉండి కూడా వేస్ట్ అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాకు ఈ కష్టం మామూలు అయిపోయింది. ప్రతి ఏటా ఇది వలసపోవడము లేదా ఇలా అవస్థలు పడడము మేము అలవాటుగా చేసుకున్నామనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి జిల్లా యంత్రాంగం అది ఏదైతే దేవనకొండ మండలం కరివేముల గ్రామం ఖాళీ అవుతుంది, గ్రామ ప్రజలు వలస వెళ్ళారు. మరి ఈ పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటనేది మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్.